హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు జూలైలో చాలా మందికైతే కరెంట్ బిల్ రావడం జరిగిందనమాట. అయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 200 యూనిట్ల కంటే తక్కువగా వాడినట్లయితే వాళ్ళకు కరెంటు ఛార్జీలు అయితే ఏముండవనమాట. అంటే వాళ్ళకైతే ఫ్రీ అనమాట. అయితే ఇంతకుముందు గవర్నమెంట్ అయితే ఆ జీవో జారీ చేసిందనమాట. అయితే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఎటువంటి జీవో జారీ చేయలేదు ఈ ఉచిత విద్యుత్కు సంబంధించి. కానీ విద్యుత్ సంస్థలు అయితే బిల్ అయితే వసూలు చేస్తున్నాయి అనమాట. సో అసలు ఏం జరిగింది ఏంటి, అసలు ఉచిత విద్యుత్కి ఎటువంటి అర్హతలు ఉన్నాయి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం చూసుకున్నట్లయితే చాలా మందికి అయితే జూన్ నెలలో కరెంట్ బిల్ అయితే రావడం జరిగిందనమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫ్రీగా విద్యుత్ ఛార్జ్ ఇవ్వాలంటే గవర్నమెంట్ ఏ ఏ నిబంధనలు విధించిందనేది మనం చూసుకుందాము. ఎస్సీ ఎస్టీ కాలనీలో ఇంటింటికి ఒకరికి చొప్పున అద్దెకి ఇచ్చిన, అంటే ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉన్న ఇంటిని ఎవరికైనా అద్దెకి ఇచ్చినా సరే కరెంటు బిల్ అయితే వస్తుంది. లబ్ధిదారుడి పేరుతో ఒకటి కంటే మించి ఎక్కువ అదనపు సర్వీస్లో ఉన్న అతను ఉచిత విద్యుత్కు అర్హుడు కారనమాట. అలాగే లబ్ధిదారుడు ప్రభుత్వ ఉద్యోగి అయినా, 3.5 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉన్న, 1000 చదరపు అడుగులకు మించి అతను గృహం కట్టుకున్న, 4 చక్రాల వాహనం అతనికి ఉన్న, ఆదాయపు పన్ను రిటర్ను తదితర అంశాలకు ఆధారంగా చేసుకొని విద్యుత్ సంస్థ అయితే లబ్ధిదారులను ఇప్పుడు కుదిస్తుందన్నమాట. అయితే మనం పైన చెప్పిన అర్హతలన్నీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే విద్యుత్తు అనేది ఫ్రీ ఉండదన్నమాట. వాళ్ళైతే డబ్బులు కంపల్సరీగా కట్టవలసి ఉంటుంది. కానీ మనకు విద్యుత్ సంస్థ అయితే 200 యూనిట్లు ఉచిత విద్యుత్తుకు సంబంధించి పైన చెప్పిన నిబంధనలు మీరేరు అని చెప్పి మనకైతే బిల్లు రావడం జరుగుతుందన్నమాట. గతంలో ఏ కారణం చేత అనర్హత పొందిందనేది చెప్పేవాళ్ళు అనమాట. అంటే మనకు బిల్లు వచ్చిందనుకోండి, ఈ కారణం చేత మీకు బిల్లు వచ్చింది అని వాళ్ళైతే చెప్పేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడైతే అటువంటిది ఏమీ చెప్పుకోకుండా వాళ్ళైతే బిల్లు అయితే పంపిస్తున్నారనమాట. ఇది ఎందుకు జరుగుతుందంటే మనకు కొత్త గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. అయితే ఇంతకు ముందున్న గవర్నమెంట్లో 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉచిత విద్యుత్ అయితే ఉండేదన్నమాట. అంటే 200 యూనిట్ల కంటే తక్కువగా కాలితే వాళ్ళకైతే బిల్లు వచ్చేది కాదు. కానీ ప్రస్తుత గవర్నమెంట్ అయితే దీనికి సంబంధించి ఎటువంటి జీవో జారీ చేయలేదన్నమాట. అయితే ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో విద్యుత్ సంస్థలు డబ్బులు కూడగొట్టుకుందామనే ఉద్దేశంతో మన పైన బిల్స్ అయితే వేస్తుంది. ఏదైనా మనం అడిగితే గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, అందుకే మీకు బిల్లు వస్తుందని చెప్పేసి దీన్ని టీడీపీ గవర్నమెంట్ మీద నెట్టేస్తుంది అనమాట. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మీటింగ్లో కూడా ప్రస్తావన చేయలేదు. ఇంతవరకు ఈ పథకాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నమాట. సో ఇలా మాట్లాడకపోవడంతో వీళ్ళైతే మన పైన బిల్లు వేసి ఆ డబ్బులను వాళ్ళు వసూలు చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనకు చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్యుత్తుకు సంబంధించి మాట్లాడతారో అప్పుడే మనకు ఈ బిల్ అయితే రావడం ఆగిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.